బ్రహ్మార్పణం. బ్రహ్మము నిన్ను పట్టుకోవడం కాదు, బ్రహ్మాన్ని నీవు పట్టుకో. బ్రహ్మం నిన్ను పట్టుకోవటం కాదు, బ్రహ్మాన్ని నువ్వు పట్టుకో. తప్పన భగవంతుడు నిరాకారుడు కనుక ఎట్టి స్పందన లేనివాడు. భగవంతుడు నిరాకారుడు కనుక ఎటువంటి స్పందన, ఎటువంటి భావాలు, ఎటువంటి స్పందన లేనివాడు అని చెప్తున్నారు అక్కడ. ఎప్పుడూ తన స్వరూప ఎరుకతో ఉంటాడో వాడు అఖండ అనంత స్వరూపాన్ని పట్టుకున్నవాడై శాంతితో ఉంటాడు. చూసారు అక్కడ ఏం చెప్పారమ్మా? ఎప్పుడూ ఎరుకతో ఉంటాడో వాడు అఖండ అనంత స్వరూపాన్ని పట్టుకున్నవాడై శాంతితో ఉంటాడు. ఎప్పుడు ఎరుక అంటే ఆ పరమాత్మ స్థితిలో, ఆ ఎరుకలో, ఆ ఆనందంలో ఉండేవాడు అఖండమైన అనంతమైన పరమాత్మను పట్టుకున్నవాడు అవుతాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. శాంతితో ఉంటాడు. అలాంటి స్థితిని పట్టుకున్నవాడు ఇప్పుడు ఎల్లవేళ శాంతంగా, నిబ్బరంగా, మనోధైర్యంతో ఉంటాడు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఎవడు ఎరుక నుండి జారతాడో బ్రహ్మస్థితి బలహీనపడి అశాంతికి మళ్ళీ గురవుతాడు. ఆ పట్టుకున్న స్థితిని, ఆ పరమాత్మ స్థితిని కదిలి అక్కడి నుంచి జారాడు అంటే మళ్ళీ అశాంతికి లోనవుతాడు. అశాంతితో మళ్ళీ అశాంతికి లోనవుతాడు, అశాంతికి గురవుతాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. పట్టుకునేది విడిసేది బ్రహ్మ సాధకుడే. పట్టుకునేది విడిసేది కూడా ఈ సాధనలో, ఈ నడతలో మధ్యలో ఉన్నవాడు మాత్రమే అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సాధకుడే కానీ పరబ్రహ్మము పట్టుకోడు, విడిచిపెట్టడు. పూర్తిగా సంపూర్ణంగా బ్రహ్మ అయినోడు అక్కడ పట్టుకునేది లేదు, విడిచిపెట్టేది లేదు. ఈ సాధనలో ఉన్నవాడికి మాత్రమే ఈ మార్పులు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సాధకుడు పట్టుకున్నంత కాలం పరమాత్మ దయ నాపై ఉందని భావిస్తాడు. సాధకుడు ఆ పరమాత్మని ఎల్లవేళ్ళ ఆ పరమాత్మ చింతనలో ఉన్నప్పుడు పరమాత్మ దయ నాపై ఉందని భావిస్తాడు. ఆ పరమాత్మ యొక్క ఇది సారం నాపై ఉందని భావిస్తాడు. పట్టు వదిలినప్పుడు తనపై దయ లేదని భావిస్తాడు. పట్టు మళ్ళీ వదిలేసాడు అంటే తనపై దయ లేదు, ఆ పరమాత్మకు నాపై దయ లేదు అని భావిస్తాడని చెప్తున్నారు అమ్మ అక్కడ. అసలు పట్టుకున్నది సాధకుడే, వదిలిపెట్టింది సాధకుడే, కానీ దైవాన్ని మాత్రం అంటాడు. అక్కడ పట్టుకుంది సాధకుడే, వదిలేసింది సాధకుడే. ఆ సాధకుడి లక్షణాలు అయ్యి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. పరమాత్మకే పట్టు విడుపులు లేనివాడు గనక అతనికి ఏదీ లేదు. పట్టుకున్నాడు సాధకుడే, వదిలేసింది సాధకుడే అని చెప్తున్నారు. కానీ దైవాన్ని అంటాడు. అది కూడా ద్వైత బంధమే. నీవు నిజస్థితి నుండి జారావు, అది కూడా ఆ ద్వైతంలో, ఆ సంస్కారంలో ఉన్న బంధమే. నీ నిజస్థితి నుంచి నువ్వు జారావు. ధ్యాసతో చేరుకోవడమే. నిరాకారుడైన భగవంతుడు నిన్ను నెట్టడు. ధ్యాసతో చేరుకోవడమే ఆ నిరాకారమైన స్థితి. ఆ పరమాత్మ నిన్నెప్పుడు వెనక్కి నెట్టడు. నువ్వు నీ అనంతంగా పట్టుకుని చక్కగా నీ స్థితిని నువ్వు వదలకుండా పట్టుకుని ఆ బ్రహ్మాన్ని పొందటమే. అది ఆ బ్రహ్మం మాత్రం నేను ఎప్పుడు వెనక్కి నెట్టదు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నెట్టడు, లాగడు. నీవు పట్టుకోవాల్సిన బాటని ధ్యానం ద్వారా సూచిస్తాడు. నీకు అక్కడ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అయితే నువ్వు నన్ను చేరతావో అని ఆ ధ్యాన స్థితిని చూపిస్తాడు. నీకు మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. గురువు ఉన్నాడు కాబట్టి, గురువుని ఆశ్రయించాం కాబట్టి ఆ గురువు ఒక మార్గాన్ని మనకు సూచించారు, ఆ ధ్యాన మార్గాన్ని సూచించారు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సూచిస్తాడు. ధ్యానం ద్వారా నిన్ను నీవు వదిలించుకొని నీలో ఉన్న బ్రహ్మం నేనుగా ఉండే విద్యని నేర్పిస్తాడు. ఆ బ్రహ్మం ఆ ధ్యానం ద్వారా, ధ్యానస్థితిని ధ్యానం చేయగా నీ స్థితిలో నువ్వు ఎలా నిలబడాలో, ఆ బాహ్యాన్ని నిన్ను నువ్వు వదిలించుకుని ఆ బాహ్యస్థితిని వీడి ధ్యానం నుంచి నీ ఆత్మస్థితిని ఎలా చేరాలో చూపిస్తాడు అని తెలియజేస్తున్నారమ్మ. నేర్పిస్తాడు. మౌనం ద్వారా అంతా నీవేగా ఉండుట నేర్పిస్తాడు. ఆ ధ్యానం ద్వారా నీ స్థితిని, నీ స్వరూపాన్ని నువ్వు పొందాక ఆ పొందిన స్థితి నుంచి, ఆ అనుభవం నుంచి మళ్ళీ మనోమౌనం సిద్ధిస్తుంది. ఆ మనోమౌనంలో కూడా ఎలా నిలబడాలి, అంతా నీవుగా ఉండుట నేర్పిస్తాడు. ఆ మౌనంలోంచి మాత్రమే ఆ అంతా ఉన్న పరమాత్మని చేరుకోవటం ఎలాగో నేర్పిస్తాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. అంటే జ్ఞాన ధ్యాన మౌనాలతో బ్రహ్మ మార్గాన్ని నిక్షిప్తం చేసి
ఉంచాడు. నీ కోసం, ఈ సాధకుడి కోసం ధ్యాన మౌనాలతో మార్గాన్ని నిక్షిప్తం చేసి ఉంచాడు. సాధనలో ఉన్న ప్రతి శిష్యుడికి కూడా ఆ గురువు చేసే పాత్ర ఇది, ఇలా చేసి నిలబెడతాడు అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆ నిధులతో నీలో ఉన్న బ్రహ్మం నేనుగా ఉండే విద్యని నేర్పిస్తాడు. అంటే ధ్యాన మౌనాలతో నిక్షిప్తం చేసి ఉంచాడు. ఆ మార్గాన ప్రయాణించడమే నేర్చుకోవాలి. సాధకుడు ఏం చేయాలి? ఆ భగవంతుడు చూపించిన మార్గాన్ని, ఆ గురు రూపం చూపించిన మార్గాన్ని చూసి ప్రయాణించటం ఆ దారిని ఎదగడం నేర్చుకోవాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. వాటిని అనుభవించుటే తీరం చేరుట. ఆ పరమాత్మ స్థితిని చేరి ఆ పరమాత్మని ఆ మనోమౌనంతో అనుభవించటమే ఆ తీరం చేరటం, నువ్వు అనుకున్న స్థితిని నువ్వు చేరటం అని చెప్తున్నారమ్మ అక్కడ. అన్నీ మాయలోనే అమర్చబడి ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నారు? అన్నీ మాయలోనే అమర్చబడి ఉన్నాయి అంటే ఈ మాయలోనే ఈ సృష్టికి అందరికీ ఆధారమైన ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ ఈ మాయ ద్వారానే ఇవన్నీ కూడా ఉన్నాయి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. అమర్చబడి ఉన్నాయి. వేరు చేసి నీవు కావలసినవి నీవు స్వీకరించుటే ఆలస్యం. ఆ మాయను వేరు చేసి వేరు చేసి నీకు కావలసినవి నీవు స్వీకరించుటే ఆలస్యం. మనకు కావాల్సింది ఏంటి? ఆ పరమాత్మను అనుభవించి పరమాత్మను చేరుకోవటమే మనకు కావాలి కాబట్టి అక్కడ చేరుకోవటమే ఆలస్యం అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఈ మార్గం అంతర్ముఖ మార్గం. ఈ మార్గాన్ని పోయాడు అంటే సాధకుడు అక్కడ మళ్ళీ అంతర్ముఖ మార్గం చూపిస్తున్నారమ్మ అక్కడ. నీవు నీ స్వరూపాన్ని అంతర్ముఖం చేసుకునే మార్గం అని చెప్తున్నారమ్మ అక్కడ. బాహ్యముఖంగా నీవు తెలుసుకున్న పాత్ర ఉంది. బాహ్యముఖంగా నీవు తెచ్చుకున్న పాత్ర అక్కడ మిగిలే ఉంది. బాహ్యముఖంగా ఆ పాత్రను తెచ్చుకున్నావు కాబట్టి ఈ దేహం అన్నంతకాలం కూడా ఆ బాహ్య పాత్ర మిగిలే ఉంటుంది. ఆ పాత్ర అలా ఉంది అని చెప్తున్నారు. నీవు నటింపవలసినట్టి జీవిత నటన ఉంది. నీవు మళ్ళీ బ్రహ్మంగా ఆత్మగా నిలబడ్డావు కాబట్టి అక్కడ జీవితంలో నటించవలసిన నటన ఉంది, జీవిత నటన ఉంది అని చెప్తున్నారు అక్కడ అమ్మ. అంతర్ముఖంగా చూస్తే జన్మోద్ధరణ రహస్యాలు దాగి ఉన్నాయి. అంతర్ముఖమై ఇంకా ఏమి పొందేదేది అని ఎత్తుకున్నావు అంటే అక్కడ జన్మోద్ధరణ అంటే జీవన్ముక్తికి మార్గాలు దాగి ఉన్నాయి, జన్మోద్ధరణ రహస్యాలు దాగి ఉన్నాయి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. బాహ్యముఖ నటనలోని నిజాయితీతో అంతర్ముఖ ప్రయాణానికి సులభ మార్గం ఏర్పడుతుంది. అంతర్ముఖ ప్రయాణానికి సులభ మార్గం బాహ్యముఖ ఉంది. నీవు నటించవలసినప్పుడు జీవిత నటన ఉంది. అంతర్ముఖంగా చూస్తే జన్మోద్ధరణ ప్రయాణానికి సులభ మార్గం ఏర్పడుతుంది. జన్మోద్ధరణ అంటే నీ జన్మను నువ్వు ఉద్ధరించుకునే కార్యక్రమం అక్కడ అంతర్ముఖంగా ఉన్నప్పుడు నీకు ఏర్పడుతుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. జీవన్ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. చివరికి బ్రహ్మము మాయ బాహ్యాంతర ప్రయాణం ఏకమై అంతా బ్రహ్మమయం అవుతుంది. చివరికి ఈ బ్రహ్మం మాయ మొత్తం సర్వం కూడా అంతా బ్రహ్మమయంగా మిగులుతుంది. అంటే అక్కడ స్థితి ఏంటి? మనలో ఉన్న మార్పు, మనలో ఉన్న మనసు లేని స్థితిలో మనం నిలబడి మనమే అడ్డుగా ఉన్నాం కాబట్టి ఆ అడ్డుని తొలగించుకున్నప్పుడు మనకు మళ్ళీ ఆ మాయ ఇదంతా కూడా అంతా బ్రహ్మమయమే అని చెప్తున్నారమ్మ అక్కడ. బాహ్యాంతర ప్రయాణం ఏకమై అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ధ్యాన విశిష్టత నీ స్వరూప స్థితిని నీవు గుర్తించాలంటే ధ్యానమే మార్గం. ధ్యానం యొక్క విశిష్టత తెలుపుతున్నారమ్మ అక్కడ. నీ స్వరూప స్థితిని నీవు గుర్తించాలి అంటే అక్కడ ధ్యానం ఒకటే అవకాశం. ఆ ధ్యానం ద్వారా మాత్రమే నీ స్థితిని నువ్వు పొందగలవు. బ్రహ్మస్థితిని అందుకోగలవు ధ్యానం ద్వారా మాత్రమే తెలియజేస్తున్నారమ్మ అక్కడ. బ్రహ్మము దేహము ఆలోచన సమూహమే మనిషి. బ్రహ్మం దేహం ఆలోచన సమూహమే
మనిషి. కానీ మనం ఏకస్తులై మిగలాలి. ఈ బ్రహ్మం మనసు అన్నీ కూడా ఏకస్తులై, అంటే అన్ని బ్రహ్మంలో అన్ని అనంతంలో ఐక్యమై ఆ విశ్వ మనసుగా ఏకమై ఏకస్తులై మిగలాలి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఈ మాయ, ఈ మనసు అన్నీ కూడా మళ్ళీ బ్రహ్మంలోనివే, ఆ బ్రహ్మలో ఏకమై ఏక వస్తువై మిగలాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. ధ్యానాసనంలో కూర్చున్నప్పుడు దేహమునికి నశించి బ్రహ్మ మనసు మిగులుతాయి. ధ్యానాసనంలో కూర్చున్నామంటే అక్కడ దేహ మనసు నశించి బ్రహ్మ వస్తువు దొరకబడుతుంది. అక్కడ బ్రహ్మ మనసు మిగులుతాయి అని చెప్తున్నారు అక్కడ. ఆలోచనల్ని నిర్మూలిస్తే ఒక్క బ్రహ్మమే మిగులుతుంది. నువ్వు ఆలోచనని దాటేవంటే, ఆలోచన లేని స్థితిలో నువ్వు నిలబడ్డావంటే, ఆ స్థితిని నువ్వు అధిగమించేవంటే ఒక్క బ్రహ్మమే మిగులుతుంది. అదే నీవు. దేహం మనసు నిశ్చితంగా ఉన్నప్పుడు ఉన్నట్టి మనసే నీవు. ఆ దేహం మనసు నిశ్చల స్థితిలో నిలబడినప్పటి మనసే, ఆ విశ్వ మనసే, శుద్ధ మనసే నీవు అని తెలియజేస్తున్నాం అక్కడ. బ్రహ్మార్పణం. బ్రహ్మస్వరూపం అంతటా సర్వవ్యాపకంగా ఉన్న మానవుడు ఎందుకు గ్రహించలేడంటే, ప్రతి మనిషి భూభాగాన్ని నాది అని పంచుకొనుట వల్ల ఎటు చూసినా ఆ భాగం ఒక మనిషిదవుతోంది. బ్రహ్మస్వరూపాన్ని అంతటా ఉన్న సర్వవ్యాపకంగా ఉన్నప్పటికీ కూడా ఆ భూభాగాన్ని నాది అని వంతులేసుకుని, నాది అని వంతులాడుతూ ఆ భూభాగాన్ని పంచుకొనుట వలన ఎటు చూసినా కూడా ఆ మనిషిలో అక్కడ వారి గుణాలే కనిపిస్తున్నాయి. అప్పుడు సర్వవ్యాపకత్వాన్ని గుర్తించలేడు. ఆ గుణాలతోటి, ఆ మనసుతోటి దాడిది చంపేస్తాడు. సర్వవ్యాపకత్వాన్ని గుర్తించలేడు. అప్పుడు ఆ గుణాలతోటి ఉన్నంతకాలం, గుణాలతోటి ఊరేగినంతసేపు కూడా ఈ సర్వవ్యాపకత్వాన్ని గుర్తించలేడు అని తెలియజేస్తున్నారమ్మ. అందువలనే అంతా అశాశ్వతంగా భావించాలి. అందువల్లనే అంతా ఏది కూడా రాదు అని అశాశ్వతంగా భావించాలి. అంతా ఆకాశమే అయి ఉంది. ఖాళీని చూడాలి. ఆకాశం ఎలా హాయిగా పైనుంచి కిందకి ఖాళీగా ఎలా అనంతంలో ఉందో అలాగే మనం కూడా ఆ ఖాళీనే చూడాలి. అలా బ్రహ్మమును దర్శించాలంటే నీవు బ్రహ్మస్థితిలో ఉంటూనే గుర్తించగలవు. నీ స్థితిని నువ్వు బ్రహ్మముగా నిలబెట్టావంటే, బ్రహ్మస్థితిలో నిలబడ్డావంటే మాత్రమే గుర్తించగలవు. నీలో గల ఆకాశ స్థానం అయినట్టు హృదయ స్థానంలో నీవు ఉండాలి. నీలో ఆకాశ స్థానం అయినటువంటి ఆ ఖాళీ చైతన్యంలో, హృదయ స్థానంలో మాత్రం నీవు ఉండాలి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. మిగిలినది నేను నాది అని ఆక్రమించేస్తాడు. కావుననే పుణ్యక్షేత్రాల్లో మాత్రమే దైవాన్ని గుర్తించి మిగతా ప్రదేశంలో లేనట్లు భావిస్తారు. పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి తిరిగినప్పుడు అక్కడ మాత్రమే దైవం ఉన్నట్టు, అక్కడ దైవాన్ని దర్శించినట్టు నటించి మిగిలినదంతా కూడా ఎరుకలేని స్థితిలో చూడలేకపోతున్నాడు. అక్కడ మాత్రమే దర్శనం జరుగుతుందని భావిస్తున్నాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. భావిస్తారు. ఎవరు తాము బ్రహ్మమని భావిస్తారో వారు తమ గృహాన్ని ఆలయంగా చేసుకొని జీవిస్తూ పరమాత్మను తమకిచ్చిన ప్రదేశాన్ని ఆస్థానంగా భావిస్తే అదే పుణ్యక్షేత్రం అవుతుంది. ఎవరు పరమాత్మని తానున్న చోట నుంచి దర్శించగలరు, ఆ పరమాత్మని తాను ఎక్కడుంటే అక్కడి నుంచి పరమాత్మని ఎదుక్కోగలరు, తాను ఉన్న ప్రదేశం నుంచి పరమాత్మని దర్శించగలరు. ఆ గృహమే దేవాలయంగా భావిస్తారు. ఆ గృహంలో నుండే ఆ పరమాత్మ స్థితిని చేరతారు. పరమాత్మ గృహాన్ని ఆలయంగా చేసుకుని జీవిస్తూ పరమాత్మకు తమకు ఇచ్చిన ప్రదేశాన్ని పరమాత్మ స్థాపంగా భావిస్తే అదే పుణ్యక్షేత్రం అవుతుంది. ఆ నిలయంలో అలా పరమాత్మని ఎదుక్కుని పరమాత్మగా జీవించగలిగి పరమాత్మ స్థితిని చేరేవంటే నీ ఇల్లే ఆలయంగా మారుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నీవు ఎక్కడుంటే అక్కడ ఆ పరమాత్మ లక్షణాలతో ఉంటే అదే ఆలయం అని తెలియజేస్తున్నారు. అంటే జీవిత లక్షణాలతో నేను నాది అంటే గృహంగా మారుతుంది. గృహమే మళ్ళీ అక్కడ జీవ లక్షణాలతోటి గృహంలో ఉన్నా ఎక్కడన్నా ఆ గృహమే గృహగా మారుతుంది. గృహ అంటే తెలుసు కదా,
గృహంగా మారుతుంది. నేను నాది తొలగిస్తే గృహం బ్రహ్మస్థానం అవుతుంది. నేను నాది తొలగించి నీ స్థితిలో నీవు ఉండి నీ స్థానాన్ని నువ్వు చేరేవు అంటే అక్కడ అదే మళ్ళీ బ్రహ్మస్థానంగా బ్రహ్మగృహంగా మారుతుంది. బ్రహ్మస్థానంతో అంటే ఆ ప్రదేశానికి తన యథాస్థితి వస్తుంది. ఎక్కడుంటే అక్కడ అటువంటి వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశానికి యథాస్థితి వస్తుంది. అది స్వస్వరూప స్థితిలో వెలుగొందుతుంది. నీ ఉన్న ప్రదేశం కూడా ఆ ఆత్మను పట్టుకున్నావు కాబట్టి, ఆత్మను నీవు ఉన్న కాడి నుంచే గెలుచుకున్నావు కాబట్టి నువ్వు ఉన్న ప్రదేశం కూడా ఆత్మస్థితిలో వెలుగొందుతుంది, స్వస్వరూప స్థితిలో వెలుగొందుతుంది అని చెప్తున్నారు అక్కడ. నీవు నీ దేహంలో యథాస్థానానికి చేరితే గృహం కూడా యథాస్థానమై బ్రహ్మస్థానమై విరాజిల్లుతుంది. నీవు నీ దేహంలో ఉండి నీ పరమాత్మ స్థితిని నీ స్వరూపాన్ని నువ్వు అందుకున్నావు అంటే, స్వరూప స్థితిగా మిగిలావు అంటే అక్కడ నీ గృహం కూడా ఆలయమై దేవాలయమై బ్రహ్మస్థానమై ఆలయమై విరాజిల్లుతుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. అప్పుడు మాయకి తావుండదు. జ్ఞానం వెలుగు మౌనం తీరం. జ్ఞానం బాట జ్ఞాన తీరం. మౌనం అక్కడ దారి, మౌన మార్గం అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నీ స్థితిలో నువ్వు నీ సహజ స్థితిలో నువ్వు నిలబడటానికి అయ్యి బాటలో ఆ మౌనం యొక్క తీరం అని చెప్తున్నారు అమ్మ అక్కడ. జ్ఞానం అంతటా ఉన్న బ్రహ్మత్వాన్ని తెలియజేస్తుంది. నీకు జ్ఞానం ఎరుకలోకి వచ్చింది అంటే అక్కడ అనంతంగా అంతటా ఉన్న బ్రహ్మత్వాన్ని నీకు అందిస్తుంది. ఆ బ్రహ్మాన్ని అందుకునే శక్తి నీకు వస్తుంది అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. బ్రహ్మత్వాన్ని తెలియజేస్తుంది. ధ్యానం నీలో ఉన్న బ్రహ్మత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞానం గల గురువు దొరికాడు అంటే అక్కడ అనంతంగా ఉన్న పరమాత్మ పరమాత్మ దగ్గరికి చేరుస్తాడు. ధ్యానం చేస్తోటి ఉన్నావు అంటే నీలో ఉన్న పరమాత్మని నీవు అందుకోగలవు అని తెలుస్తున్నారమ్మ అక్కడ. మౌనం రెండింటినీ ఏకం చేస్తుంది అంటే నీలోనూ అంతటా గల బ్రహ్మమును అనుసంధానం చేస్తుంది. లోపల మనోమౌనం స్థిరపడింది అంటే ఆ మనోమౌన స్థితిలో నిలబడ్డావు అంటే అక్కడ ధ్యానం ధ్యాస ఈ రెండింటిని కూడా సమానంగా నీ దగ్గరికి చేరుస్తుంది. అంతటా గల బ్రహ్మమును అనుసంధానం చేస్తుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కావున ధ్యాన మౌనాలు పరిపక్వత చెందినవాడు జీవించి ఉన్న మోక్ష స్థితుడే. ఆ జ్ఞానం తెలుసుకుని ధ్యాన స్థితిలో మౌన స్థితిలో పరిపక్వత చెందినవాడు ఆ మోక్ష స్థితిలో మోక్షుడై ఉన్నాడు. మోక్షస్థితుడే మోక్షాన్ని పొందినవాడే అని చెప్తున్నారు అమ్మ అక్కడ. మౌనం సత్యం మాట ఆలోచన. మౌనం సత్యం, మాట ఆలోచన మాయా, ధ్యానస్థితి యథార్థం. చలించే తత్వం జీవిత నటన, జ్ఞాన నడత నిజమైన మానవతత్వం అజ్ఞానం, మనిషి రూపాన ఉన్న పశుతత్వం. బ్రహ్మత్వం స్వస్థాన ప్రయాణం, మనోతత్వం బ్రహ్మాన్ని మరింత దూరం చేసే మాయా ప్రయాణం. మనస్సుతోటి ప్రయాణం చేసేవంటే ఆ మౌనాన్ని ఆ పరమాత్మ స్థితిని మరింత దూరం చేసే మాయా నటన. అక్కడ బందికానా ఉంటుంది, బంధింపబడి ఉంటాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. మనసుతోటి ఉన్నావంటే ఎప్పుడు బంధనకి గురై ఉంటావు, బంధింపబడి ఉంటావు అని చెప్తున్నారు. అహం అంటే ఆధారపడడం. అహం ఉంది అంటే ఎదుటి మనిషి మీద, ఎదుటి వ్యక్తుల మీద, ఎదుటి విషయాల మీద ఆధారపడడం. అహం అంటే మూల వస్తువుపై ఆధారపడుటే, ఊరక ఉండుటే, నిలబడుట. అహంతో నేను అని భావం వచ్చింది అంటే ఆ నేనుని నిలబెట్టినట్టి ఒక శక్తి వెనకే ఉందని అర్థం. అహం అంటే మూల వస్తువుపై, అహం అంటే ఎందుకు ఆధారపడుటే, ఊరక ఉండుటే, నిలబడుటే. అహంతో నేను అని భావం వచ్చిందంటే ఆ నేనును నిలబెట్టిన ఒక శక్తి వెనుకే ఉందని అర్థం. ఆ నేను నిలబెట్టిన ఒక శక్తి ఆ అహం వెనుక ఉందని అర్థం చెప్తున్నారు అక్కడ. అహంకారం అనేది ఒక ఆధారంతో ఊగిపోయేది. నేను అనే భావం
పుట్టకుండా నిలబడితే వాడు దేనికైనా ఆధారపడకుండా నిలబడినట్లు. ఆ నేను, ఈ బాహ్య నేను, ఈ మాయ నేను అనే భావం పుట్టింది అంటే అక్కడ దేనిపైన ఆధారపడవలసి వస్తుంది. దేహభావన పోయింది అంటే లోపల ఉన్నవాడే అన్నిటికీ ఆధారమై ఉంటాడు. నువ్వు అక్కడ ఎవరిని దేనిని ఆశించనక్కర్లేదు, దేనిపైన ఆధారపడనక్కర్లేదు, బ్రహ్మంగా ఉన్నావంటే తెలియజేస్తున్నారు అక్కడ అమ్మ. ఎవరి బ్రహ్మ ఎరుక వారికి దిక్కు. నా బ్రహ్మ ఎరుక నా దిక్కు, నా బ్రహ్మ ఎరుకే నాకు విశ్రాంతి, నా బ్రహ్మ ఎరుకతో నా ఆనందం, నాతో నేనుండుటే నా అదృష్టం, నా బ్రహ్మ మౌనమే నా గమ్యం. చూసారా, బ్రహ్మ ఎరుకే అదృష్టం. బ్రహ్మ ఎరుకతోటి ఎల్లవేళలా ఉండుటే ఆనందం, అదృష్టం అన్నీ కూడా దాంతోటే ఉంది. దాంతోటే ఆనందంగా హాయిగా అనంతంగా ఉండగలను. ఆ బ్రహ్మ ఎరుక ఎప్పుడూ వేడవద్దు. ఆ బ్రహ్మ ఎరుకలోనే ఆనందం, హాయి, అనంతత్వం అన్నీ దాంట్లోనే దాగి ఉన్నాయని చెప్తున్నారమ్మ అక్కడ. బ్రహ్మ మౌనమే నా గమ్యం, ఆ బ్రహ్మ దృఢత్వమే నాది. ఆ బ్రహ్మ మౌనంతో అదే నా గమ్యం, ఆ దృఢత్వమే నేను అని చెప్తున్నారు అక్కడమ్మ. నా జ్ఞానతత్వమే నా కాలక్షేపం, నా జ్ఞానతత్వమే నేను, ఆ జ్ఞానంతో నా కాలక్షేపణ. నాకు రెండో విషయం కానీ రెండో ఇది కానీ ఏదీ లేదు. ఆ జ్ఞానంతో చక్కగా అలా అదే నా కాలక్షేపం. నా ధ్యానస్థితే నా మార్గం. నాకు టైం దొరికింది అంటే అక్కడ నా ధ్యానస్థితే, ఆ ధ్యానస్థితిలోనే నేను నిలబడి ఉంటాను అని చెప్తున్నారమ్మ అక్కడ. నా మౌనస్థితే సర్వవ్యాపక బ్రహ్మంతో అనుసంధానం. అలా మనోమౌనంలో హాయిగా అలా ఒక్కవిడ ఉన్నప్పుడు ఊరక ఉంటాను అని చెప్తున్నారు. దాంతో బ్రహ్మానుసంధానం కలిగి ఉంటుంది. ఎలవేళ్ళ బ్రహ్మంగా నిలబడతాను. బ్రహ్మార్పణమమ్మ. మనం అనంత బ్రహ్మంలో మునిగిపోయి బ్రహ్మానందంలో జీవిస్తున్న వారం, కానీ అక్కడ నుండి లేవకపోవడానికి నేర్చుకోవాలి. అక్కడ నుండి లేకపోవడమే నేర్చుకోవాలి. ఎట్టి ద్వంద్వాలకి కదలక ఉండుటయే మనం చేయవలసింది. మనం బ్రహ్మంలో మునిగిపోయి బ్రహ్మానందంలో జీవిస్తున్నాం కనుక ఆ బ్రహ్మానందం నుంచి ఎక్కడికి వెళ్ళని స్థితిని, ఏది అడ్డురాని స్థితిని నేర్చుకోవాలి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ద్వంద్వాలకి కదలక ఉండుటే మనం చేయాల్సింది. ద్వంద్వం అంటే రెండవ స్థితి లేకుండా, ఏకత్వ స్థితిలో కదలకుండా నీ స్థితిలో అలాగా నువ్వు నిలబడి ఉండాలి అని తెలియజేస్తున్నారు అమ్మ. కాలానికి కదిపే గుణం, భావానికి కదిలే నైజం ఉంటాయి. కాలానికి కదిపే గుణం, భావం వచ్చిందంటే అక్కడ భావానికి కదిలే నైజం కలిపేవే ఉంటాయి. అందుకే వాటికి అతీతంగా ఉండి బ్రహ్మత్వాన్ని అంటుపెట్టుకుని ఉండాలి. అందుకే ఆ కాలానికి గుణాలకి అతీతంగా ఉండి నీ బ్రహ్మత్వాన్ని నువ్వు అంటిపెట్టుకుని ఉండాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. శాంతిగా ఉంటున్న బ్రహ్మాన్ని అశాంతిలోకి లాగుతాయి. శాంతిగా పూర్ణంగా ఉన్న బ్రహ్మత్వాన్ని అశాంతిలోకి లాగుతాయి. ఈ గుణాలు కానీ భావాలు కానీ మళ్ళీ కొద్దిగా కదిలినాయి అంటే మళ్ళీ ఆ అశాంతిని ఏర్పాటు చేస్తాయని చెప్తున్నారు అక్కడ. నీ యొక్క ఎరుకే నీ రక్షణ కవచం. అలా ఎరుకలో ఎల్లవేళ బ్రహ్మంగా మిగలాలి. ఆ బ్రహ్మత్వాన్ని ఎరుకలో ఉంచుకున్నావంటే అదే నీ రక్షణ కవచం అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఏదో ఒకటి నీ రక్షణ కవచం. ఎరుకని వీడితే ద్వంద్వాలతో ఏదో ఒకటి తగులుకుంటుంది. మళ్ళీ ఆ బ్రహ్మధ్యాసని, బ్రహ్మ ఎరుకని వదిలేవంటే ఈ ద్వంద్వాల్లో మళ్ళీ ఏదో ఒకటి తగులుకుని ఎరుక అనేది అనంతంలో అనుసంధానమై ఉంటుంది కనుక శాంతిగా ఉంటుంది. ఆ ఎరుకను వదలొద్దు. మళ్ళీ ఇది ఏదైనా తగిలిందంటే క్రిందికి లాగుతుంది. అందుగా ఎల్లపేళలా ఆ బ్రహ్మ ఎరుకుతో, చైతన్య ఎరుకుతో జీవించు, బ్రహ్మ ఎరుకుతో ఉండు అని తెలియజేస్తున్నారు అమ్మాక. నిన్ను నీవు నడిపించుకో. నీ తపోశక్తితో నిన్ను నీవు నడిపించుకొనుట వల్ల మాయ ఏమీ చేయజాలదు. నీ తపోశక్తితో నీ ధ్యాన స్థితి, నీ జ్ఞానం, నీ మనోమౌన స్థితి ఇవన్నీ కూడా ఎల్లవేళ తనపై దృష్టి పెట్టుకుని ఏకధారగా నిలబడ్డావు అంటే నీ తపోశక్తి నిన్ను ఏమీ ఎప్పుడు మాయ కదపలేదు, ఏమీ చేయలేదు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నీకు అనుగుణంగా నడుస్తుంది. తనకు తాను తెచ్చుకొని తన శక్తిని తాను పెంచుకొని తనని తాను
ఎరుకతో ఉండటం వల్లే నీకు అనుగుణంగా ఎందుకు నడుస్తుంది? తనని తాను తెలుసుకొని ఆ శక్తిని, నీ అనంతమైన శక్తిని ఎరుకలో ఉంచుకొని ఆ శక్తితో ఉన్నావు కాబట్టి అక్కడ ఏది అడ్డు తగలకుండా, నేను ఏది ఆపకుండా ఎరుకతో నిలబెడుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. జీవితం దానికదే సాగుపోతుంది. జీవితం అప్పుడు నువ్వు అలా స్థిరంగా ఆ బ్రహ్మత్వంలో పరమాత్మ స్థితిలో నిలబడ్డావు అంటే అక్కడ జీవితం తనకదే సాగిపోతుంది. నీలో ధ్యానశక్తిని నింపుకోవడమే నిన్ను నీవు నడిపించుకొనుట. ఆ ధ్యాన స్థితిని ఎప్పుడు ఎల్లవేళ్ళ ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ స్థితిలో నిలబడటమే నిన్ను నీవు నడుపుకోవడం. నీలో ఏ శక్తి ఉందో జీవితం దాని ఆధారంగానే నడుస్తుంది. నీలో ఏ శక్తి ఉంది? మనలో ఉన్నది పరమాత్మ శక్తి. ఆ పరమాత్మ స్థితి మన స్వరూపం కనుక దాని ఆధారంతో, దాని మూలంతో ఆ తత్వాన్ని పట్టుకున్నావు కాబట్టి ఆ ఆధారంతో నీ జీవితం నడుస్తుంది అని చెప్తున్నారు అక్కడ. సాధకునికి ముందు గత జన్మల సంస్కారాలు ఉంటాయి. సాధనలో ఉన్నవాడికి ముందు జన్మే గత జన్మలే సంస్కారాలు ఉంటాయి కనుక మాయ వాటి ఆధారంగా నిన్ను నడిపిస్తుంది. మాయ వాటికి ఆధారంగా ఈ ప్రారంధాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఆ ప్రారంధాన్ని వాటికి అనుగుణంగా ఆ జీవితం, మిగిలిన జీవితం అలా నడుస్తుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సాధన అనంతరం నీవు బ్రహ్మం కనుక బ్రహ్మాధారంతో మాయే నడిపిస్తుంది. మళ్ళీ అక్కడ కూడా నీవు బ్రహ్మాని అయ్యావు కాబట్టి ఆ పరమాత్మ స్థితిని పట్టుకున్నావు కాబట్టి ఆ మూలాధారంతో మళ్ళీ అక్కడే ఈ ప్రారంధాన్ని మాయ నడిపిస్తుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కానీ అట్టి ఆధారం దృఢంగా మాయని నడిపించేటంత శక్తివంతంగా ఉండాలి. అక్కడ ఆ పరమాత్మ ఆధారం నేను పరమాత్మననే దృఢ సంకల్పం అక్కడ శక్తివంతంగా ఉండాలి. శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే నీ మూలస్థితి నుంచి నీ ప్రారంధం జరుగుతుంది. లేదంటే మాయ మళ్ళీ మాయలో కలుపుతుంది అని హెచ్చరిస్తున్నారు అమ్మ అక్కడ. శక్తివంతంగా ఉండాలి కనుక ధ్యానం అవసరం. ధ్యాన స్థితిలో మౌనంతో నడిపించే పాత్ర కూడా బ్రహ్మమయం అవుతుంది. అందుకనక అక్కడ ధ్యానం ఎప్పుడు ఎల్లవేళ ఎలా కూర్చున్నా ధ్యాన స్థితి అవసరం. ఆ ధ్యాన స్థితితోటే మౌనం ఉంది కాబట్టి ఆ మౌన స్థితిని ధ్యానస్థితితో మౌనంతో నడిపించే పాత్ర కూడా బ్రహ్మమయం అవుతుంది. అలా ధ్యానంతో మనోమౌన స్థితిలోంచి నడిచే పాత్ర బ్రహ్మమయం అవుతుంది. నీవు మారి నీ పాత్రని ఆధ్వర్యంలోకి తెచ్చుకోవాలి. నువ్వు పూర్తిగా పరమాత్మగా మారి నీ బాహ్యంలో ఉన్న పాత్రను కూడా బ్రహ్మాధారంగా మార్చుకోవాలి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. బ్రహ్మాధారంతో నడవాలి, బ్రహ్మాధారంగా మార్చుకోవాలి. నిర్గుణతత్వమే బంధం లేనిది. నిర్గుణతత్వం అమ్మ చెప్పి అద్వైతమే ఏ బంధన లేని స్థితి అని చెప్తున్నారు అక్కడమ్మ. బ్రహ్మము సర్వవ్యాపకుడు. బ్రహ్మము అంటే సర్వవ్యాపకుడు. ఎప్పుడు ఎల్లవేళ్ళ ప్రతి చోట ప్రతి అణువులోని తానే ఉన్నాడు కాబట్టి సర్వవ్యాపకుడు. కీటకం నుండి దేవతల వరకు ఒకే విధంగా ఉన్నవాడు. కీటకం నుంచి దేవతా స్థితి వరకు ప్రతి స్థితిలోని ప్రతి రూపంలోని తానే ఉన్నాడు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. సర్వవ్యాపకం అని చెప్తున్నారు. అందుకే దేవతల వరకు ఒకే విధంగా ఉన్నాడు. కానీ రూపాలు గుర్తిస్తే బంధం అవుతుంది. ఎందువల్ల? ప్రతి రూపానికి మనిషి పైన దైవం అయిన ఒక్క చరిత్ర, వారి అవతారానికి వారి జన్మకి ఒక్కో కారణం ఉంటుంది. ప్రతి మనిషిది, ప్రతి అవతార పురుషుడిది, ప్రతి వాళ్ళది కూడా ఒక్కో చరిత్ర ఉంటుంది. ప్రతి జన్మకి ఒక్కో కారణం ఉంటుంది అని తెలుపుతున్నారు అమ్మ అక్కడ. కార్యకారణం లేదే జన్మ రాదు కాబట్టి ప్రతి దానికి కూడా ఒక కార్యకారణం ఉంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. జన్మకి ఒక్కో కారణం ఉంటుంది. ఎప్పుడైతే దైవాన్ని రూపంగా భావించారో వారి యొక్క అవతార కారణాన్ని జన్మ లక్ష్యాన్ని చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే దైవ కార్యం వైపు నడిచిందో మనసు, ఈ మాయ మనసు, ఈ జగత్తు, ఈ ప్రపంచం నడత నుంచి మారి బ్రహ్మకార్యం వైపు ఎప్పుడైతే అడిగేసిందో అప్పుడే నీ లక్ష్యాన్ని చూడడం జరుగుతుంది. నీ లక్ష్యం అంటే మన లక్ష్యం ఏదై ఉంది? మన స్వరూపాన్ని మనం వ్యక్తం చేసుకోవడమే మన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడతాయని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నడిపిస్తుంది. ఒక మనిషి అయినా, మమకారమైన, దైవరూపమైన, భక్తి అయినా ఇదే బంధం. ఒక మనిషి అయినా, దైవరూపం అయినా, ఏదైనా సరే
ఈ బంధమే అడ్డు వస్తుంది. నీవు జన్మెత్తిన కారణంతోనే నడుస్తావు కానీ నీ స్వరూపాన్ని గ్రహించలేవు. నువ్వు ఏ కారణం చేత జన్మెత్తుకొచ్చావో ఆ విధంగానే నేను నడత ఉంటుంది. కానీ నీ స్వరూపాన్ని నువ్వు వ్యక్తం చేసుకోలేకపోతున్నావు, నీ స్వరూపాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. గ్రహించలేవు. కానీ ఏ రూపాన్ని కొలుస్తున్నావో ఆ రూప లక్షణాలతో కనుక నడుచుకుంటే నీ కారణాన్ని మరిసి స్వరూపం తెలియబడుతుంది. ఏ రూపాన్ని ఒక రూపం పెట్టుకుని ఒక లోపల ఒక మనసు, ఒక ధ్యానం, ఒక జపం, ఆ మంత్రాన్ని ఎక్కువ జపిస్తూ ఉంటాం కాబట్టి ఆ కారణం చేత నీ స్వస్వరూపానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. తెలియబడుతుంది. అదే మనిషి రూపాన్ని గనుక ప్రేమిస్తే ఇది కారణదేహమే ఇతడిని నడిపించి అశాంతి పాలు చేస్తుంది. ఒక మనిషిని ప్రేమించేవంటే అదే ఈ కారణదేహానికి ఆధారమై మళ్ళీ దేహానికి ఆధారమై అశాంతి పాలు చేస్తుంది. ఒక మనిషిని ప్రేమిస్తే ఏమీ లేదు, ఒక భగవంతుని ప్రేమించేవంటే ఎప్పుడు నీకు జరిగేది మంచి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఆ భగవంతుడి ప్రేమలోనే అంతా ఉంది. ఏకత్వంతో చేయమని జ్ఞానం బోధిస్తోంది. ఏకత్వం అంటే ఒకటే రూపాన్ని, ఒకటే స్థితిని అందుకుని ఆ స్థితిలో అలా ఏకత్వంగా నిలబడమని జ్ఞానం చెప్తోంది అని చెప్తున్నారు. భగవంతుడు చేయించే వాగ్దానం వంటిది. నీవు బ్రహ్మంగా నడుచుకుంటాను అనేటి ప్రమాణమే జ్ఞానం. భగవంతుడి మీద వాగ్దానం అంటే ఏంటి? నేను బ్రహ్మంగా నడుచుకుంటాను, నా స్వరూపాన్ని నేను తెలుసుకుంటాను అని వాగ్దానం చేయటం లాంటిదంట బ్రహ్మతత్వాన్ని అందుకోవటం అంటే. జ్ఞానాన్ని నడతా అంటే నేను జ్ఞానాన్ని గ్రహించి నడుచుకున్నప్పుడు ఆ భగవంతుడే అతడిని బ్రహ్మంగా ఉంచుతాడు. జ్ఞానాన్ని తెలుసుకుని ఎరుకలోకి తెచ్చుకుని నడిచేవు అంటే ఆ భగవంతుడే నీకు ఆధారంగా నిలబడతాడు.